అందరికీ నమస్కారం. జీవన కిచెన్‌కి స్వాగతం. ఈరోజు మనం ఒక హెయిర్ ప్యాక్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ మన ఛానల్‌లో కొన్ని హెయిర్ ప్యాక్స్, కండిషనర్స్, హెన్నా మిక్స్ గురించి వీడియోస్ చేసాం. ఒకసారి కావాలంటే ఆ వీడియోస్‌ని వాచ్ చేయొచ్చు. ఈ హెయిర్ ప్యాక్ తయారు చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మందార ఆకులు, మందార పూలు, 2 ఉసిరికాయలు, 1 స్పూన్ మెంతులు. 1 స్పూన్ మెంతుల్ని రాత్రంతా నానబెట్టండి. ఈ మెంతులు మనం ఈ మిక్స్‌లో వాడడం వల్ల మనకి హెయిర్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి. ఇది ఒక క్లీనింగ్ క్లెన్జర్‌గా కూడా వర్క్ చేస్తుంది. సో, మెంతుల్ని మనం ఈ ప్యాక్‌లో వాడుకోవాలి. ఆమ్లా వల్ల శిరోజాల సౌందర్యం చాలా మెరుగవుతుంది. మందార ఫ్లవర్స్‌తో అది డార్క్ మెరూన్ కలర్‌లో ఉంటది. కానీ ఈ ప్యాక్ మనకి పింక్ కలర్‌లో ఉంటది. ఉసిరికాయలు వాడడం వల్ల ఈ మందారాల కలరు చేంజ్ అవ్వకుండా ఉంటది. ఇప్పుడు ఉసిరికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లో తీసుకోండి. స్పూన్ మెంతుల్ని యాడ్ చేయండి. ఉసిరికాయల్ని, మెంతుల్ని మనం ముందు గ్రైండ్ చేసుకుంటే ఈజీగా గ్రైండ్ అయిపోతాయి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో మనం మందార ఆకుల్ని, పూలని యాడ్ చేయండి. మందార తొడిమెలు తీసేసి మందార ఆకుల్ని ఇలా కట్ చేసి వేయండి. తర్వాత పూలను కూడా యాడ్ చేయండి. ఇలా బ్లెండ్ చేసిన తర్వాత దీనిలో మనం నానబెట్టిన మెంతుల వాటర్ని యాడ్ చేయండి. వీటిని ఒకసారి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి. స్మూత్ అండ్ టెక్స్చర్లో బాగా దీన్ని 2-3 సార్లు గ్రైండ్ చేయాలి. మిశ్రమాన్నంతా ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ ప్యాక్ వల్ల మనకి న్యూ హెయిర్ గ్రోత్ బాగుంటుంది. మనకి హెయిర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, స్కాల్ప్ సమస్యలు మెంతులు వాడాం కదా, క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఉసిరికాయల వల్ల మన జుట్టు బ్లాక్ కలర్లో ఉంటుంది. ఈ మందార పూల వల్ల మనకి న్యూ హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఖచ్చితంగా ఇది మీరు ప్యాక్లా వేసుకోండి. ఆయిల్ షాంపూస్తో దీన్ని వాష్ చేసుకుంటే సరిపోతుంది. మీరు మంత్లీ ట్వైస్ కానీ ఇది యూస్ చేస్తే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ సార్లు కూడా మనం కష్టపడాల్సిన అవసరం లేదు. మంత్లీ ట్వైస్ చేయండి. ఇది 2-3 మంత్స్లోనే రిజల్ట్ అనేది బాగుంటుంది. మీ హెయిర్ ఫాల్ సమస్య ఇంకా ఎక్కువగా ఉంటే మీరు వారానికి ఒకసారి యూస్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.